ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కి సర్వం సిద్ధమైంది. నేడు బార్బడాస్ లోని కెన్సింగ్టన్ ఓవెల్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య ఈ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. పొట్టి ప్రపంచ కప్ కొట్టేందుకు ఇరు జట్లు సిద్ధంగా ఉన్నాయి. మొదటి టీ20 వరల్డ్ కప్ గెలవాలని ప్రొటీ జట్టు, రెండోసారి టీ20 వరల్డ్ కప్ ను ముద్దాడాలని టీమిండియా పట్టుదలతో ఉంది. మరి ఈ రెండు జట్లలో ఎవరు విశ్వ విజేతగా నిలుస్తారో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. అయితే ఈ మ్యాచ్ ఎంతో భావోద్వేగంతో కూడుకున్నది. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా జట్టు ఇప్పటి వరకు ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేదు. దీంతో ఈ మ్యాచ్ ఆ జట్టుకి ఎంతో కీలకం. ఫైనల్లో విజయం సాధించి తొలిసారి ఐసీసీ టైటిల్ ను ముద్దాడాలని ఆ జట్టుతో పాటు ఆ దేశ ప్రజలు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక టీమిండియా 2007లో చివరిసారి టీ20 వరల్డ్ కప్ గెలిచింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు టీ20 వరల్డ్ కప్ నెగ్గలేదు. అలాగే టీమిండియాకు ఐసీసీ టైటిల్ గెలిచి 10 ఏళ్లకు పైనే అయింది. దీంతో ఈ ఫైనల్ మ్యాచ్ గెలిచి టైటిల్ విన్నర్ గా నిలవాలని టీమిండియా ఆటగాళ్లతో పాటు 140 కోట్లకు పైగా భారతీయులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ ఆరంభం నుంచి ఎంతో ఉత్కంఠభరితంగా ఉండనుంది. ముఖ్యంగా ఆటగాళ్లకే కాదు, మొబైల్ టీవీలు చూస్తున్న ప్రేక్షకులు కూడా నరాలు తెగే ఉత్కంఠను అనుభవించనున్నారు. ప్రతి బంతి కూడా ఎంతో టెన్షన్ గా ఉండనుంది. ఒకవేళ మ్యాచ్ చేజారుతుందన్న క్రమంలో టీవీలు మొబైల్ ఆఫ్ చేసే వాళ్ళు కొంతమంది అయితే ఫలితం తేడా కొడుతుందేమోనన్న భయంతో టెన్షన్ తో టీవీ లేదా మొబైల్ ను అర్ధాంతరంగా ఆపేస్తారు. కొంతమంది అయితే ఫలితం బ్యాడ్ గా మారుతుందేమోనన్న భయంతో టీవీల దగ్గర విచారం వ్యక్తం చేస్తూ కనిపిస్తుంటారు. ఇలా టెన్షన్ తో మ్యాచ్ చూస్తూ ఫ్యాన్స్ గడపనున్నారు. ఈ పరిస్థితి ఇరు జట్ల ఫ్యాన్స్ కు ఎదురు కానుంది.